పరిస్థితి ఈరోజు ఇక్కడికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మనము కలిసినందువల్ల ఈరోజు బ్రహ్మాండమైన ఊపు వచ్చింది. బీజేపీ కూడా కలిసిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అఫీషియల్ గా నాకేమి న్యూస్ లేదు, కానీ అన్అఫీషియల్ గా అయితే నాకు కూడా తెలుసు బీజేపీతో కలిసి చేస్తున్నాం అని చెప్పి. అది అందుకనే మీరు ఇంకేమన్నా అనుమానాలు ఉంటే చెప్పండి ఎవరన్నా. అదే నాగరెడ్డి, ఇప్పుడు ఏంటంటే దీనికి నాకే సిగ్గేస్తుంది. ఏదో డబ్బులు 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 అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా టికెట్ డబ్బులు తీసుకొని రామాల దగ్గర నుంచి అదే మన నిజాయితీ దేశం పార్టీ క్రెడిట్ అంటే అదే. టికెట్కి ఎవరి దగ్గర టికెట్ డబ్బులు అడగల. నేను 3 సార్లు పోటీ చేయాలని రూపాయి అడగల. మనమే తప్ప టికెట్కి డబ్బులు అడిగే పని ఏమన్నా చదువులు ఎవడన్నా ఇట్లా తప్పు కాల్ చేస్తున్నట్టు ఇలా బుద్ధు చెప్తున్నారు. ఇక్కడ నేనే పోయి చెప్తే ఏం సార్ మీ దగ్గర 50 డిపాజిట్ అంటే ఏంటది పిచ్చి మాట కాబట్టి 50 కోట్లు డిపాజిట్ చేసేది ఏంటంట. ఊరగానే ఉన్నాయి 50 కోట్లు 100 కోట్లు అవన్నీ ఉత్తమాటలు అయితే నాకు లేదు. నేను అందుకని ఈరోజు నాగిరెడ్డి నా మీద ప్రచారం నేను డబ్బులు పెట్టినట్ట ఎక్కడ ఎందుకు పెట్టలేదు చెవుడని చెప్పడం. ఏం డబ్బులు పెట్టలేదు మన బాబు యువకులకు పెట్టలేదు. నేను కొంతమంది ఇప్పుడు మధుడు సార్ మీరు ఇంత చేసుకుంటాను అడిగినట్టు ఆయన చెప్పాడా మాకు 5 6 వద్ద 3 పంపించన్నాడు. మధు నేను ఫోన్ చేసి చెప్పి అందరికి ₹1 కూడా నా మీద ఇక్కడ తప్పుడు ప్రచారం చేస్తానని చెప్పి ముందుగానే చెప్పేశాను. ఎవడో ₹1 పెట్టద్దు అంతా నేనే పెడతాను, ఎప్పుడు పెట్టొద్దు అని చెప్పాను. ఆయన మీద ప్రచారం చేశాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన భువనేశ్వర్ ఎవరు పెట్టించారు భోజనాలు? నేను ఖర్చు కాదు, నేను ఎవరైనా పెట్టద్దా? అదే అదే మన మేడం వస్తే ఖర్చులు పెట్టింది ఎవరు కదరా భోజనానికి? ఎక్కడ పెట్టలేదు నేనని. ఈ మీటింగ్లు అన్నిటికంటే హైలైట్ ఇదే. నేను మీ క్లారిటీ తలుచుకుని దీని గురించే. నాకేం ఎలక్షన్ కూడా ఇబ్బంది లేదని నేను డబ్బులు పెడతా పెట్టుకోగలను. ఎందుకంటే మీకు ఏం చెప్పలేదు. ఒక్కడు 2014 ముందు జలదంకిలో మీరు జడ్పీటీ వచ్చానా గుండెల మీద చేసుకుని చెప్పాను. ఎంత హైవే ఇచ్చింది మీకు? ఎన్ని డబ్బులు ఇచ్చారు ఒక్కొక్కరికి మర్చిపోతే ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ రోజు కూడా నేను ఇంత నష్టపడి మీకు తెలుసో లేదో 2014 నుంచి 2019 దాకా నేను అమ్మిన ఆస్తులు 1200 కోట్లు 1200 కోట్ల ఆస్తులు కడుపు మండిపోతుంది. అయినా కూడా మనం లెక్క చేయకుండా ఇలా నియోజకవర్గం కోసం ఆట పెట్టుకొని ఆర్డర్ నన్ను నమ్మరు. కాబట్టి నిజంగా చెప్తాను, నేను మెడ్రాస్ లో ఎలక్షన్ అప్పుడు సైట్ అమ్మితే 500 కోట్లు, అది 4 ఎకరాలు 1200 కోట్లు వేసుకున్నాను. అయినా కూడా నేను లెక్క చేయలేదు. ఏమైనా మా తాత తెలియదు, నేను సంపాదించుకున్నా, నేనే ఖర్చు పెట్టుకున్నాను అనుకుంటున్నా, ఖర్చు పెడుతున్నాను. ఈ గత 4 రోజుల నుంచి చాలా మంది ఫోన్ చేసి టికెట్ మీద అనవసరమైన అపోహలో పెట్టుకొని నాకు విపరీతంగా ఫోన్లు వచ్చి, అందుకని ఈరోజు వచ్చి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి వచ్చా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను 2012లో బై ఎలక్షన్లకు వచ్చా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ రోజు కాన్స్టిట్యున్సీని మిమ్మల్ని వదిలిపోలా. పార్టీ కార్యక్రమాలు ప్రతిదీ కూడా పార్టీ చెప్పినవన్నీ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్య మరీ ఎక్కువగా ఆయన డబ్బులు పెట్టడంట, ఆయన దగ్గర డబ్బులు లేవంట. ఏదో చెప్పాడు నా దగ్గర డబ్బులు లేని లవడంలో చూశాడు నా దగ్గర. నిన్న బెంగళూరులో అంత పెద్ద ప్రోగ్రాం పెడితే మొత్తం ₹1 సహా నేనే పెట్టాను. నాకే ఫోన్ చేసి, సార్ మీరు డబ్బులన్నీ వేరే వాళ్ళు పెట్టారంట కదా, మీరు పెట్టలేదంటే చెప్పి నాకు ఫోన్ చేశాను. అంటే వీళ్ళు ఏం చెప్పాలి చెప్పండి? అది పని పెట్టుకొని ప్రచారం చేస్తాను.
ఇప్పుడు మన వరగొట్టుపాట ప్రోగ్రాం జరిగింది. వాళ్ళే పాపం సార్ మేము ఇంత వేసుకుంటాం మీరు ఎంత ఏంటంటే ఇచ్చారు. ఎక్కడ అప్పుడు మొన్న మేడం వచ్చింది, ఎవరు పెట్టారు? యువగళంలో 1,60,00,000 ఎవడు పెట్టాడు? ప్రతిదీ అన్నిటికంటే ముఖ్యంగా నా టికెట్ సంగతి దేవుడారు కానీ ఆయన దగ్గర డబ్బులు లేవంట, ఆయన దగ్గర ఆయన ఖర్చు పెట్టడంట. డబ్బులు లేకపోతే ఎవడు ఇస్తాడు? ఆయన ఇస్తాడు నాకు డబ్బులు, నేనే పెట్టాలిగా. 3 ఎలక్షన్లు ఎప్పుడన్నా డబ్బులు లేకుండా ఎలక్షన్ చేశానా? ఈ జిల్లాలో పంచాయతీలకి, సొసైటీలకి, జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి డబ్బులు అలవాటు చేసిన నేను క్యాండిడేట్. ఎవరు చేశాడు? ఎమ్మెల్యే ఎలక్షన్లు పెట్టుకుంటారు కానీ పంచాయతీ ఎలక్షన్ దగ్గర నుంచి కరోనాలో కూడా పంచాయతీ ఎలక్షన్ ఎస్సీలకి, బీకి, ఎస్టీ నేను డబ్బులు ఇచ్చా. పంచాయతీ సర్పంచ్ చెప్పనంటే ఓసీలకి తప్ప అందరికి డబ్బులు ఇచ్చాను. ఎప్పుడు నేను డబ్బులు ఇవ్వలేదు అంటే ఎవడో ఇప్పుడు నిన్న నేను ఉదయగిరిలో 12 రోజులు, వెంజిమూరులో 10 రోజులు తిరిగాను. నాతోటి కార్యకర్తలు అన్నారు, ప్రతి ఏ ఇంటికి పోయినా అక్కడ ఏదైనా బాగలేనోడు ఉన్నా, గుంటోళ్ళు పెన్షన్ లేనోళ్ళు, కిడ్నీలు 1000 రూపాయల నుంచి 10,000 దాకా ఇచ్చుకుంటా పోయారు. అసలు ఈ ఉదయగిరిలో అయితే విపరీతంగా ఇచ్చారు. నిజంగా వాళ్ళు చాలా చూస్తే చాలా బాధాకరం అనిపించింది. వాళ్ళు ఉండే విధానం వెంజిమూరు వాళ్ళు చాలా బెటర్గా ఉన్నారు. అన్నిటికంటే ఈ మధ్య నా మీద జరిగే ప్రచారం ఉంది, నాకు అర్థం అవుతుంది. డబ్బులు పెట్టంటే డబ్బులు లేవంటే, డబ్బులు పెట్టంటే డబ్బులు 2,000 కోట్లు వర్క్ ఉంది నా దగ్గర, పక్క ఎవరు తెలియదు. ఏం డబ్బులు పెట్టంటే నాకు 4 ఫోన్లు చేస్తే డబ్బులు తెచ్చిస్తాను. నాకు ఇదొక్కటి గుర్తుపెట్టుకొని ఎదవలకి బుద్ధి చెప్పాలంటే ముందు ఇదొక్కటి ఆన్సర్ ఇవ్వాలి మీరు అందరూ. ఎంత సేపుడికి అదే ఏ కార్యక్రమానికి నేను డబ్బులు పెట్టలేదు, నాకు ఎవడు పెట్టాడు చెప్పండి. అన్ని కార్యక్రమాలకు నేనే డబ్బులు పెడుతున్నా కదా. 2012 నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడన్నా ₹1 అవినీతి చేశాను? ₹1 కూడా అవినీతి చేయాల. నా సొంత డబ్బులు బాగుంటున్నా. అసలు నేను ఈ రాజకీయాల్లో రాకపోతే మెగా కంపెనీకి ఈక్వల్గా ఉండేవాడిని. ఆ విధంగా నేను మహారాష్ట్రలో అంత ఫోర్స్ గా వర్కులు చేసుకుంటా పోతున్నాను. 6 సంవత్సరాలు కంపెనీ మూసేసి అమ్మతోటి నిజమైన పౌరులు ఎక్కడ సరే ఈసారి కూడా మీకు ఈ రోజు వాస్తవాలు 2 సంవత్సరాల క్రితము నారస్ లేదు నిజమే. ఇప్పటికి పిల్లల్ని లైన్ లో మనం కూడా అనవసరంగా చాలా ఇబ్బందులు పడము, కంపెనీ లైన్ లో పెట్టుకోవాలి. నిజంగా లేదు వాస్తవంగా. నేను సార్ కూడా చెప్పాను, సార్ ఈసారి ఉదయగిరి పెట్టుకుంటే బెటర్ ఉంటుంది, లేదమ్మా నువ్వు ఉండాల్సింది, నీకు పొలిటికల్ గ్యాప్ వస్తుంది, ఖచ్చితంగా నువ్వు ఉంటా అన్నాడు. మధ్యలో ఒకసారి కావాలన్నారు, నేను అడగల కావాలి, అడిగితే లేదు సార్ వద్దులు కావాలి, నేను ఇక్కడ చేస్తాను. 1.5 year క్రితము సార్కి నేను క్లారిటీ ఇచ్చేసాను, నేను పోటీ చేస్తా అని చెప్పి. 1.5 సంవత్సరం క్రితం విజయవాడలో ఆ రోజు ఎవరు ఉండరు? తాతయ్య కృష్ణ 1.5 సంవత్సరం అయింది పోయి. సార్ తోటి వీళ్ళందరూ కూడా తీసుకున్నారు విజయవాడలో. ఆ రోజు క్లియర్ గా చెప్పారు, సార్ మా కుటుంబం మా బంధువులు నేను అందరూ సెట్ చేసుకున్నాము, ఖచ్చితంగా నేను మా పిల్లలు కానీ పోటీ చేయాలని డిసైడ్ అయ్యాను సార్. సరే అంటే ఓకే పనులు చేసుకో, జాగ్రత్త చేసుకో చెప్పారు. తర్వాత ఈ మధ్య ఇప్పుడు ఎవరైతే పేర్లు మీరు చెప్తున్నారో ఆయన ఎత్తిపోయింది నేనే. ఆయనలో 10 మందిని తీసుకురా, ఏదో పార్టీకి సహాయ సహకారం కోసం చాలా మంది నేను తీసుకెళ్తుంటా. సరే ఇది వచ్చినాడు ఆయనకి ఏదో కావాలని ఆయన ఏదైనా వచ్చి నాకు తెలియకుండా వచ్చేది చేసుకున్నాడు. కానీ నేను ఏ రోజు కూడా ఏ కార్యక్రమాన్ని కూడా పార్టీ చెప్పింది అన్ని పనులు మనం చేస్తున్నాం. ఇది అయిపోయింది. ఈ డబ్బులు క్లారిటీ, డబ్బులకి మీరు ఒక్కటి మీరు ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్తను చెప్పండి కనీసం నా ఫ్లెక్సీ కట్టడం కూడా మీకు చెప్పను. ఎవడన్నా నాకు ఒక ₹5 చందాలు ఇచ్చారా ఈ 12 సంవత్సరాల్లో? ₹5 ఎవడన్నా సార్ మీ వల్ల నేను సంపాదించుకున్నాను ఇదిగో ₹10 తీసుకోండి నాకు ఎవడు ఇవ్వాలని నేను అడగల. నా నేచరే కాదు, నేను అడగను. అసలు నా దగ్గర ఉంటే చేస్తా, లేకపోతే గమ్మున ఉంటాను. నేను సార్ కూడా చెప్పాను, నిన్న ఈ అనుమానాలను వస్తుంటే నియోజకవర్గంలో కాదు రాష్ట్ర పార్టీ తరఫున కానీ జిల్లా పార్టీలో కూడా ఈ అనుమానం పార్టీ నాకు డబ్బులకి ఇబ్బందులు నేను పెట్టుకుంటాను కూడా చెప్పాను. నేను నిన్ను అడిగానా అన్నాడు సార్, డబ్బుల గురించి నేను అడిగాను, నువ్వు ఎందుకు చెప్తున్నావు అన్నాడు. లేదు సార్ నాకు చెప్పాలనిపించింది, అది కూడా మీ దగ్గరికి కూడా ఒకటి మోసుకొని వస్తున్నాడు. అంటే అన్ని డబ్బుల గురించి కాదు,
అంటే ఆయన ఏమి టికెట్ గురించో లేక టికెట్ గురించి నన్ను పిలవాల ఏదో దేనికోసం నన్ను పిలిచాడు. ఆంధ్రజ్యోతిలో నేను సార్ని అడిగి ఆంధ్రజ్యోతికి సంబంధం లేదు, మేమేమి లీకులు ఇవ్వలేదు అని చెప్పాము. ఇప్పుడు ఆయనలో ఆంధ్రజ్యోతిలో పోటీ అంటున్నారు వాళ్ళు రాసిన కేసులు ఒక ఆయన. మరి ఏ విధంగా రాస్తారు? వాజనతో మీడియాలు చెప్పిన బీఫారం ఇచ్చేది ఆంధ్రజ్యోతినా చంద్రబాబు నాయుడు గారా? ఇప్పుడు పక్కన కృష్ణారెడ్డి ఆయనకి ఇన్ఛార్జ్ మంచి అభిప్రాయం. నేను ఎవరి మీద కేసులు పెట్టించలా, ఎవరి దగ్గర లంచాలు తీసుకోవాలా. నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని బొంబాయిలు ఢిల్లీలు తిరిగి నేను అభివృద్ధి కార్యక్రమం చేశాను. కానీ ఈసారి నేను నిజంగా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా, ఉదయగిరి నియోజకవర్గంలో కార్యకర్తలు చాలా నాశనం అయిపోయారు. పనులు చేసి రకరకాలుగా ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళు కూడా నన్ను నమ్ముకొని ఉన్నారు. ఈసారి అభివృద్ధి తర్వాత కార్యకర్తలకి క్యాడర్ని ఖచ్చితంగా ఈసారి అన్ని విధాలు ఆదుకునే దానికోసంగా నేను పోటీ చేయదలుచుకుంది. అందుకే లేదా నాకేమి పెద్ద ఇదేం కాదు, ఒక చేసినా చేయకపోయినా ఎమ్మెల్యే కార్డు లేకపోయినా నా పనులు ఏమో ఆగవు. ఈ ఎమ్మెల్యే కార్డు పెట్టుకొని నేను ఎక్కడ వేరే రాష్ట్రాల్లో పనులు చేసుకోవాలా? ఈ ఎమ్మెల్యే కార్డు ఆంధ్రాలో పనికొస్తుంది కానీ పక్క రాష్ట్రాల్లో పనికిరాదు. నేను ఈ రాష్ట్రంలో పని చేయట, నేను పక్క రాష్ట్రాల్లో పని చేసుకుంటున్నా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే 2012 నుంచి కూడా ఇది ఒరిజినల్ గా ఉదయగిరి నియోజకవర్గం ఎన్నిసార్లు గెలిచిందో తెలుగు